నా పేరు వీరబైన శేఖర్. నేను ఎంఏ బీఈడి పూర్తి చేశాను. మాది చర్ల మండలం, దోసలపల్లి గ్రామం. ప్రస్తుతం ఉన్న తరుణంలో నిరుద్యోగుల పరిస్థితి చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నా. గడిచిన 10 సంవత్సరాల నుంచి ఏదైతే 2011, 12 ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఏజెన్సీ డిఎస్సి నేటి వరకు ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ తీవ్ర ఆవేదనలో ఉన్నారు. పొట్టకూటి కోసం వలసలు వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఐటీడీని నమ్ముకొని ఎంతోమంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు ఏజెన్సీ డిఎస్సి వస్తుందని. ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతుంది, కానీ కేవలం అవి పేపర్ ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా భద్రాచలం ఐటీడీ పిఓ గారు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు సీతక్క గారు తక్షణమే ఈ విషయాన్ని అర్థం చేసుకొని, నిరుద్యోగుల ఆవేదనని, కడుపు మంటను అర్థం చేసుకొని వెంటనే ఏజెన్సీ డిఎస్సి ప్రకటించాలని, లేని పక్షంలో భద్రాచలం కేంద్రంగా భారీ ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు నిరుద్యోగుల తరఫున చేస్తామని నేను కూడా ఒక నిరుద్యోగిగా నా ఆవేదనను వెలిగించుకుంటున్నాను. ఇప్పటికైనా ఐటీడీ పిఓ గారు ఎక్కడైతే భద్రాచలం ప్రాంతంలో ఉన్నటువంటి ఖాళీలు, ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీలు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి తక్షణమే జనరల్ డిఎస్సితో పాటు ఏజెన్సీ డిఎస్సి కూడా ప్రకటన చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, గిరిజన ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరి ఆవేదనను అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను.